యామిని గారిని చూస్తుంటుంటే చాలా దైవభక్తి కనిపిస్తుంది. నాకు నాకు తెలిసి మీతో మాట్లాడడానికి ఒక గంట, 2 గంటలయితే టైం సరిపోదు. ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఇప్పుడు చరిత్ర అడిగాననుకోండి మొగల్ నుంచి తీసుకొస్తున్నారు. సో, ఒక రోజంతా మాట్లాడి ఇంకొంత సబ్జెక్ట్ మిగిలుంటదేమో అనిపిస్తుంది. పాపం ఎక్కువ సేపు నేను మాట్లాడిపించలేను. ఎప్పుడు ఇంకింతేనా అండి? అయితే దైవభక్తి లేకపోతే రాజకీయం లేకపోతే భరతమాత ఇంతేనా? అంతే. కాస్త అంతే. ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు చూడడం, కాసేపు పాటలు వినడం. నేను సినిమాలు చూడనండి. చాలా, చాలా తక్కువ చూసేది. మీకిష్టమైన హీరో ఎవరు? టఫ్. 'ప్రభాస్'? చిన్నప్పుడు. ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు. నేను స్కూల్ ఏజ్‌లో ఉన్నప్పుడు బాగా వచ్చినటువంటి హీరోలు అంటే 'వెంకటేష్' గారు, హ్మ్. తర్వాత 'పవన్ కళ్యాణ్' గారు. ఆ ఇద్దరి సినిమాలు చూసాను. వెన్ ఐ వాస్ లైక్ సెవెంత్, ఎయిత్, నైన్త్, 10థ్ ఆ టైం. ఆ తర్వాత అసలు సినిమాలు చూడలేదు గూడా. ఓకే. నేను ఇప్పటివరకు లేటెస్ట్ ఏ మూవీ చూసానంటే నాకు గుర్తులేదు. ఐ మీన్ ఐ డోంట్ వాచ్ థియేటర్‌కి మూవీస్. వెళ్ళడం. లేదండి. అసలు అంత ఓపిక లేదు. అంత టైము లేదు. నాకున్న సమయమల్లా నేనెక్కువగా ధర్మానికి సంబంధించి రీసెర్చ్ గూడా చేస్తుంటాను. అంటే ఇప్పటికి అష్టాదశ పురాణాలు చదివాను. 18 పురాణాలు ఏవైతే మనకి మహా గ్రంథాలున్నాయో అవి చదివాను. పారాయణ చేశాను. చదివాను అనకూడదు. పారాయణ చేశాను. ఆ తర్వాత సనాతన ధర్మము సైంటిఫిక్ రీజన్స్. వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం, భారతీయ ధర్మం ఎందుకలాగా ఉంది, ఈ రోజుకి గూడా దీంట్లో ఉన్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి? ఎందుకు ఇంటి ముందు మామిడాకులు కడతారు? ఎందుకు మీకు తెలుసా ఎందుకు మామిడాకులు కడతారు? మన పండగలప్పుడు మామిడాకులే కడతారు. హ్మ్. ఏ చింత చెట్టు ఆకులో కట్టం మనం. అవును. పక్కనే ఉన్నది కట్టం. ఎందుకు? అంటే అలీస్. దాంట్లో ఉన్నది మామిడాకులు ఆకు చెట్టు నుంచి వేరైన తర్వాత కూడా 24 అవర్స్ అవి ఆక్సిజన్ ఇస్తాయి. హ్మ్. 24 అవర్స్. పండగలు ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఇంట్లోకి చాలా ఎక్కువ మందొచ్చేస్తారు. కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైపోతుంది. హ్మ్. ఆక్సిజన్ ఉండదు. కాబట్టి అవి కడితే గాలికి ఆ ఆక్సిజన్ పెంచి కార్బన్ డయాక్సైడ్‌ని వెనక్కి పంపించేస్తాయని కారణంతో కొన్ని వేల సంవత్సరాల కిందట మన వాళ్ళు మామిడాకులు కట్టమని చెప్పిన సైంటిఫిక్ రీజన్ అది. హ్మ్. మనం ఇక్కడ బొట్టు పెడతాము. తెలుసుగా అందరికి. అందరూ బొట్టు పెడితే నామోషి ఈ రోజున హిందువులకు పెట్టుకోవడానికి నామోషి. అదేంటి అందంగా కనిపించమని అంటారు. కానీ బొట్టు అందంతో పాటు ఒక రక్షణ. ఒకటి దిష్టి అనుకుంటాం కదా! ఏదైనా సరే ఒక హ్మ్. ఆకర్షణ ఉంటుంది. దాంతో పాటు ఆజ్ఞ చక్రాలు శరీరంలో షట్‌చక్రాలుంటాయి మనకి. కింద నుంచి మూలాధారం నుంచి ఇక్కడ వరకు కుండలిని ఉంటుంది. ఇది ఆజ్ఞా చక్రం, రుద్ర చక్రం, రుద్ర గ్రంథి అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞా చక్రమే మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన 72,000 నాడుని కంట్రోల్ చేస్తుంది. ఇది సహస్రాకారం. ఇంకా సహస్రారంలో బ్రహ్మలోకం అది. దీని దగ్గర రోజు ఇలా పెట్టి దృష్టి ఎవరిపైన అక్కడ పడుతుంది అంటే, మనలో ఉన్న నెగెటివ్ లేదా మన పరిసరాలను ఆరా అంటాం గదా! హ్మ్. ఆ మంచి ఆరాని క్రియేట్ చేస్తుంది. అందుకు బొట్టు పెడతాం అక్కడ. ఖచ్చితంగా పెట్టాలి అనేది. రెండోది పెళ్ళిళ్ళైన హిందూ స్త్రీలకేందంటే అలా బొట్టు పెడితే చెప్పినట్టుగా ఏంటి, అక్కనో, చెల్లో, తల్లో భావనొస్తుంది. వేరే విధమైనటువంటిది రాదు. అలానే ముగ్గేసేవాళ్ళు ఇదివరకు ఒంగి. ఒక పోస్చర్‌లో చుక్కల ముగ్గే పెట్టేవాళ్ళు. హ్మ్. పిండితో పెట్టేవాళ్ళు. అదేం పని లేక పెట్టలా వాళ్ళు. దేనికి అనంటే, ఒకటి నేనిందాక చెప్పా గదా! ప్రతి జీవికి సమాన హక్కుంటుంది మన ధర్మంలో. బియ్యపు పిండితో ముగ్గులు వేస్తే అక్కడికొచ్చి చీమలు తింటాయి. మీరు వేసి చూడండి చీమలు తింటాయి. అలికి వేసేవాళ్ళు కదా! చీమలు తింటాయి. వాటిలకి ఆహారం దొరుకుతుంది. రెండోది ఆ చుక్కలు ఇలా బెడతాం ఇప్పటికి. మీరు హ్మ్. పెడితే గనక, మన బాడీ పోస్చర్ అంతా నడుము ఇలా వెనక్కొస్తుంది. ఒక యాంగిల్‌లో ఇలా ఒంగుతాము. మెడ ఇవన్నీ కూడా ఒక పర్టిక్యులర్ యాంగిల్‌లో ఇలా వస్తాయి. కలుపుతూ ఉన్నప్పుడు ఇదొక రకమైన భంగిమ. అంటే ఒక యాంగిల్ అన్నమాట ఎక్సర్‌సైజ్‌కి. హ్మ్. మూడో అతి కీలకమైనది ఈ ముగ్గులు వేసే ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మన బ్రెయిన్‌లో న్యూరాన్ ప్యాటర్న్ అన్నమాట అది. ఆ న్యూరాన్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. అందుకే రకరకాల ముగ్గులు నేర్పించేసేవాళ్ళు. అంటే కాన్సంట్రేషన్ పెరిగేది ఆడపిల్లలకి. చక్కగా ఏస్తారు. అవును. కాన్సంట్రేటెడ్‌గా ఏసేవాళ్ళు. సో దట్ బ్రెయిన్ లోపల న్యూరాన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి కాన్సంట్రేషన్ పెరిగేది వాళ్ళకి. అంటే ఏకాగ్రత పెరిగేది. అలాగా నేనొక 1,00,000 చెప్తా మీకు సనాతన ధర్మంలో ఎందుకు చెప్తున్నాను చెప్పేవాళ్ళనేది. ఒక్క గంట సరిపోదు మనకి. కాబట్టి అలాంటి రీసెర్చ్ ఎక్కువగా ప్లస్ ఇంకొకటి నాకింకా సమయం ఉంటే గనక ఈ అదే ఇవాళ రేపు ఉన్నటువంటి యూత్‌కి కాలేజీలో ఎక్కువగా అమ్మాయిలకు కానివ్వండి, హ్మ్. ఇట్లాంటి వాళ్ళందరికీ నేను ఐఐటీ నేను మెంటర్ లాగా ఉండేదాన్ననమాట. ఐఐటీ స్టూడెంట్స్‌కి, ఎన్ఐటీ స్టూడెంట్స్‌కి స్టార్టప్స్ పైన. హ్మ్. స్టార్టప్స్ ప్లస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోర్ పర్టిక్యులర్‌లీ నరేంద్ర మోదీ గారొచ్చిన తర్వాత స్టార్టప్స్‌కి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ కానీ, తీసుకొచ్చిన స్కీమ్స్ కానీ, మహిళలకి తమ సొంతంగా కుటీర పరిశ్రమలు ఎలా పెట్టుకోవాలి, స్వయం ఉపాధి ఎలా తెలుసుకోవాలి. నేను మా సొంత ట్రస్ట్ ద్వారా దగ్గర దగ్గర ఒక 7,000 మంది మహిళలకి సొంత వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకొని నేను గైడ్ చేశాను వాళ్ళకి. హ్మ్. 45,000 మందికి పైగా స్కిల్ డెవలప్‌మెంట్ ఇచ్చాము. రైతులకి, మహిళలకి ఇలాంటివి చేస్తుంటాననమాట. అంటే ప్రజల్లోకి వెళ్ళడము, సామాజిక ఇందాక చెప్పే కుటుంబ పరివర్తన. కుటుంబము, తల్లిదండ్రుల పాత్ర ఏంటి? ఇప్పుడున్నటువంటి దాంట్లో ఆడపిల్లలకి ఆడ ఏంటి, మగ ఏంటి? కాపాడుకోవడం ఎలాగా?
ఈ సమాజంలో ఉన్న వ్యసనాల నుంచి కాపాడడం సో ఎలాగా, ఫ్రీ టైంలో అంతా ఇట్లాంటివన్నీ చేస్తుంటాను. యామిని గారికి బాగా ఇష్టం ఏంటి ఫైనల్ గా చెప్పండి? అమ్మవారు. చీరలు. అమ్మవారు. నేను నేను రోజు సహజంగా కట్టుకునంటే మామూలుగా ఉండేదే రూ. 100 కాటన్ చీర అంటారు గదా! నా ఎరుపు రంగు అది అంతే చాలు ఇంక నా ఈ ప్రశాంతంగా. చీర కనీసం ఒక 2, 3 లక్షలు, మీ ఇయర్ రింగ్స్ ఓ 2,00,00,000 ఉండవా? భలేవారే! చెప్పారు. రండి ఒకసారి. ఎక్కడ కొన్నానిది? విజయవాడలో సౌత్ ఇండియాలో కొన్నా అనుకుంటా. రూ. 4,000 మీకు ఇప్పిస్తానండి నేను కట్టిన చీర. 4,000 అంతే. నేను ఇంకొకటి నమ్ముతాను. మనం కట్టే చీరలు ఖరీదులోను, మనం పెట్టేటటువంటి ఆభరణాల ఖరీదులో కోట్లల్లో మన విలువ ఆధారపడి అవి ఉండదు. చూసి అదో 2,00,00,000 ఇదో 2,00,00,000 సో, ఉంటదేమో, కంప్లీట్ అది డైమండ్స్ దానికి అనుకుంటున్నా. మనిషిని దానిపైన వాళ్ళు చాలా మంది భ్రమపడతారు. మనం వేసుకుని కోట్లేసుకుంటే విలువొస్తుందని. కాదండి. మనం నడుచుకున్నటువంటి నడవడిక, మన ఆలోచన లోపల ఉన్నదే మనకి ఒక మంచి వాల్యూనిస్తుంది, రెస్పెక్ట్‌నిస్తుంది. సో, నాకు ఈ రోజున ఇంతే కాన్ఫిడెంట్‌గా నేను ఐ బెట్ లైక్ ఇంత అందంగా అని చెప్పలేను గానీ, ఇంత ఒక కళగా ఇప్పుడు వెళ్లి మీ దగ్గరుంటే ఒక రూ. 100 చీర తీసుకురండి. ఇవన్నీ తీసేసి ఆ చీర కట్టుకొని అలానే కూర్చుంటా. మీరే అంటారు. అలా కళగా ఉన్నారని ఇందాకటి కంటే ఇప్పుడే బాగున్నారని. అది నమ్ముతా నేను. ఆ కళ, ఆ కాన్ఫిడెన్స్ నాకు అమ్మవారు ఇచ్చింది నాకు శక్తిని అనుకుంటున్నాను. ప్లస్ నేను ఆచరిస్తున్నటువంటి ఒక జీవిత విధానం, జీవన విధానం నాకిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ యామిని గారు.